తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం కానీ లేదా శుభద దర్శనం కానీ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళిచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు వీఐపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా, అది కూడా వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఏ రోజున ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, ప్రతి సోమవారం ప్రతి మంగళవారం కూడా మీకు వీఐపీ బ్రేక్ దర్శనం అయితే ఉంటుందండి. అదేవిధంగా మీకు శుభద దర్శనం అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ప్రతి బుధవారం గురువారం అయితే ఉంటుందండి. దీనికోసం ఒక లెటర్ మీద మ్యాక్సిమం ఒక 6 మంత్స్ వరకు కూడా మీరు లెటర్ అయితే రాయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఈ లెటర్ అన్నది ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు తిరుమల కొండపైన జేఈఓఐపీ దగ్గర వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకుంటే ఒకరోజు ముందుగానే మీరైతే జేఈఓఐపీ దగ్గర రిపోర్ట్ చేయాలండి. మీరు 6 కనుక రాయించుకుంటే వాళ్ళ 6 యొక్క ఆధార్ కార్డులు, అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నటువంటి లెటరు మీరు తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే జేఈఓఐపీ దగ్గర రిపోర్ట్ చేయాలి. మీరు అకామిడేషన్ కూడా రాయించుకుంటే అకామిడేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే పే లింక్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నారో మీరైతే 500 రూపాయలు అయితే పే చేయాలండి. మీకు శ్రీవారి దర్శనం అన్నది 3వ గడప దగ్గర నుంచి అయితే ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీరు బుధవారం గురువారం మీకు 300 రూపాయల స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లెటర్ రాయించుకున్న వాళ్ళైతే అదే రోజున మీరు తిరుమల కొండపైకి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత మీరు శ్రీవారి దర్శనం అన్నది 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళైతే జయ విజయల దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.